రాజకీయం అంటేనే వ్యూహం. మాట మాట్లాడినా, నిర్ణయం తీసుకున్నా అందులో స్ట్రాటజీ ఉండాలి. వేసే ప్రతి అడుగు ముందు చూపుతోనే వేయాలి. ఆ చతురత ఉన్న నేతదే ఎక్కడైనా పై చేయి. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయింది. జస్ట్ ఎంట్రీ ఇచ్చి పోటీ చేస్తే చాలు, అంతా మేం చూసుకుంటామంటూ వ్యూహకర్తలే శాసిస్తున్నారు. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టే దగ్గర నుంచి ప్రసంగాలు, మేనిఫెస్టోల దాకా ఇప్పుడంతా పెత్తనం వ్యూహకర్తలదే. సోషల్ మీడియా వాడకం పెరిగే కొద్దీ వ్యూహకర్తల డిమాండ్ కూడా పెరుగుతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో నేతలు వ్యూహాలు రచించే రోజులు పోయాయి. తమ రాజకీయ చతురతకు సానపెట్టే పని కూడా తగ్గిపోయింది. ఎత్తులకు పై ఎత్తులు, ప్రజాదరణ, ఇలా ఏ అంశమైనా అంతా స్ట్రాటజిస్టుల చేతిలోనే జరిగిపోతున్నాయి. దేశంలో ఇప్పుడంతా ఇదే ట్రెండ్ గా మారింది. ప్రచారం మొత్తాన్ని వ్యూహకర్తలే శాసించే రోజులు వచ్చేసాయి. గతంలో ఎన్నికల ప్రచారం అంటే కీలక నేతలు, కింది స్థాయి క్యాడరే ప్రధానం. మెప్పించే మాట తీరు, తమ పలుకుబడి, ప్రత్యర్థి వ్యూహానికి ప్రతి వ్యూహాలు రచించడం అంతా కీలక నేతల డైరెక్షన్లోనే జరిగేది. 2 దశాబ్దాల కిందటి ఈ సంప్రదాయ ప్రచారానికి ఇప్పుడు స్థానం లేదు. డైరెక్షన్ స్ట్రాటజిస్టులది, యాక్షన్ నేతలది అన్నట్టుగా మారింది. ఎక్సెల్ షీట్లు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్, సర్వే నివేదికలు, టెక్నాలజీ, అపరిమిత డేటానే ఇప్పుడు ఎన్నికల్లో ముఖ్యాంశాలు. అంతా వ్యూహాల మయమే, వ్యూహకర్తల పెత్తనమే. గతంలో తెర వెనుక ఉండి సలహాలనిచ్చే వ్యూహకర్తలు ఇప్పుడు తెర మీదకొచ్చి అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు అన్నింటినీ శాసిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో వ్యూహకర్తల పాత్ర గతంలో ఎన్నడూ లేనంతగా విస్తృతమైంది. ఎన్నికల్లో పోరాడడం, రాజకీయం చేయడం అనేది ఓ కళ అనేది సాధారణంగా ఉన్న అభిప్రాయం. కానీ 2014 నుంచి ఆ అభిప్రాయం మారింది. అందుకు కారణం ప్రశాంత్ కిషోర్. ఏళ్లపాటు ప్రతిపక్షానికి పరిమితమైన బీజేపీకి ఆయన స్ట్రాటజీలే అధికారాన్ని తెచ్చిపెట్టాయి. పీకే ఇచ్చిన సలహాలతోనే 2014 ఎన్నికల్లో ఆ పార్టీ 282 సీట్లు గెలుచుకుంది. 2013లో సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ ని ప్రశాంత్ కిషోర్ ప్రారంభించారు. 2 ఏళ్ల తర్వాత దాన్ని ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఐపాక్ గా మార్చారు. అప్పటి నుంచి దేశంలోని పలు ఎన్నికల్లో పార్టీల తరఫున ఐపాక్ ద్వారా వ్యూహాలు రచించారు ప్రశాంత్ కిషోర్. ఇందులో భాగంగా 2014 ఎన్నికల్లో పీకే టీం అమలు చేసిన ప్రత్యేక ప్రచారం బీజేపీకి కలిసొచ్చింది. బ్రాండ్ మోడీ, చాయ్ పే చర్చ లాంటి ప్రోగ్రామ్స్ తో సక్సెస్ఫుల్ గా బీజేపీని గెలిపించారు పీకే. బీజేపీతో పాటు బెంగాల్ సీఎం మమతా, నితీష్ కుమార్, ఏపీ సీఎం జగన్ కు కూడా స్ట్రాటజిస్ట్ గా పనిచేశారు పీకే. ప్రశాంత్ కిషోర్ తర్వాత ఇప్పుడు స్ట్రాటజిస్టుల్లో వినిపిస్తున్న పేరు సునీల్ కనుగోలు. పలు రాష్ట్రాల్లో బీజేపీ తరఫున పనిచేసిన సునీల్ కనుగోలు ఇప్పుడు కాంగ్రెస్ తరఫున పనిచేస్తున్నారు. ఆయన కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. భారత్ జోడో యాత్ర కూడా సునీల్ కనుగోలు వ్యూహాల్లో భాగమే. పార్థ ప్రతిమ్దాస్ అనే వ్యూహకర్త 2013లో కర్ణాటకలోని జవర్గిలో పోటీ చేసిన అజయ్ సింగ్ కు వ్యూహకర్తగా తొలిసారి పనిచేశారు. 2013 నవంబర్లో ఆయన ఆరిందం మన్నాతో కలిసి చాణక్య సంస్థను స్థాపించారు. జవర్గిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అజయ్ సింగ్ 36,700 ఓట్ల తేడాతో ఓడిపోగా 2018లో అజయ్ సింగ్ తరఫున పనిచేసి గెలిపించారు. గతంలో గెలుపోటములనేవి నాయకులపై ఆధారపడి ఉండేవి. ఇప్పుడవి వ్యూహకర్తల వ్యవహారంగా మారిపోయాయి. గతంలో వ్యూహకర్త పదవికి అంత ప్రాధాన్యం ఉండేది కాదు. ప్రచారము లభించేది కాదు. ఒక యాడ్ ఏజెన్సీలాగా పనిచేసేవారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో 60కి పైగా పార్టీలు స్ట్రాటజిస్టుల్ని నమ్ముకున్నాయంటే వ్యూహకర్తల వ్యూహాల రేంజ్ ఎలా పెరిగిందో చెప్పనే అక్కర్లేదు. ప్రతి వ్యూహకర్తకు అభ్యర్థుల వారీగా విభిన్న వ్యూహం ఉంటుంది. ఒక పార్టీకి, నేతకు పనిచేయాలంటే దాదాపుగా 5 నుంచి 6 నెలల సమయం పడుతుంది. మొత్తానికి గతంలో రాజకీయం చేసిన నేతలు కూడా ఇప్పుడు స్ట్రాటజీ సంస్థలపైనే నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పుడంతా స్మార్ట్ లోకం. సోషల్ మీడియాతో ఈజీగా ఓటర్ని అప్రోచ్ అయ్యే అవకాశాలుంటాయి. ప్రస్తుత కాలం ప్రకారం సోషల్ మీడియా లేకుండా పార్టీలు, నాయకులు ఎన్నికల్లో నెగ్గుకు రాలేమనే నిర్ణయానికి వచ్చేశారు. వారికి వాట్సాప్ కంటెంట్ కావాలి.
వ్యక్తిగత కంటెంట్ కావాలి, పోస్టులు ప్రజలకు రీచ్ కావాలి. అన్నింటికంటే ముందు వ్యూహరచన చేయాలంటే సర్వేలు చేయాలి. గెలుపు అవకాశాలు ఏ విషయాలపై ఆధారపడ్డాయో తెలుసుకోవాలి. అందుకు తగిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి. ఇవన్నీ జరగాలంటే ఒక్కో అభ్యర్థికి 5 నుంచి 6 నెలల సమయం పడుతుంది. ఈ పనులన్నీ నేతలు సొంతంగా చేసుకోలేరు. అందుకే స్ట్రాటజిస్టుల్ని నియమించుకుని ఆ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయడంపైనే దృష్టి పెట్టాయి పార్టీలు.